కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధించాం సాధించాం అంబేద్కర్ ఆశయాలను. సాధించాం 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 అంబేద్కర్ ఆశయాలను. సాధించాం 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 నెల్లూరు నగర మేయర్ సాధించాం నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని. సాధించాం సాధించాం నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని. సాధించాం నెల్లూరు నగర మేయర్ పీఠాన్ని. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. లాలి ప్రజా సంఘ ఇవాళ నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం విజయం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా వారి ఆలోచనలు, వారు ఆ రోజు రాసినటువంటి ఫలాలు ఈరోజు నిజంగా గిరిజన బిడ్డల విజయం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అనేక పోరాటాలు గత 1.5 నెల రోజులుగా అనేక పోరాటాలు, విలేకరుల సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, చివరికి 16 రోజుల పాటు సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు గిరిజన బిడ్డలు అందరూ కూడా. ఈరోజు మా నాయకుడు బాపట్ల వెంకటపతి వారితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజు కూర్చోవడం జరిగింది. అయితే సంతోషం, ఇప్పటికైనా నీలం సాహ్ని గారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన బిడ్డల హక్కులను కాపాడినందుకు వారి పాదాలకు శిరస్సు వంచి సవినయంగా గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నమస్కరిస్తూ ఉందని చెప్పి నీలం సాహ్ని గారికి తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజన బిడ్డల హక్కులు కాపాడినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా, కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యం కలిగి ఈ కార్యక్రమాలకి మాకు ముందుండి వెనుకుండి నడిపించినటువంటి పెద్దలు అంబేద్కర్ గారికి, మా గిరిజన నాయకులు బిఎల్ శేఖర్ గారికి నిజంగా ఈ సంతోషంలో గుంటూరు నుంచి విచ్చేసినటువంటి వెంకట సుబ్బయ్య గారికి, సిపిఐ పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు కత్తి శ్రీనివాసులు గారికి, మూలం రమేష్ గారికి, దామ వెంకయ్య గారికి, బిఎస్పి నాయకులకు, రైతు సంఘ నాయకులకు, ఎరుకల సంఘ నాయకులకు, ఎరుకల సంఘం శివ నల్గొండ్ల శివ గారికి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మద్దతు తెలియజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున, ఎవరైనా పేరు పొరపాటున మిస్ అయి ఉంటే అన్యదా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ విజయం గిరిజన బిడ్డల విజయం అని చెప్పి విషయం రాష్ట్ర వ్యాప్తంగా, రాష్ట్ర నలుమూలలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పైన మరి ఈ వేదిక నుండి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసిన పరిస్థితి అందరికీ కూడా తెలుసు. అయితే 16 రోజులకు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2 సార్లు
మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా వారు స్పందించినటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు నగర గడ్డపై గిరిజన ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, బీసీ మైనారిటీ సంఘాలను కూడా కలుపుకొని, ఇతర పార్టీలను కలుపుకొని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికల కమిషన్ ఐఏఎస్ అధికారి అయినటువంటి సీనియర్ అధికారి గౌరవ నీలం సాహ్ని గారు గిరిజనుల యొక్క హక్కులు, గిరిజనుల యొక్క సంక్షేమం, గిరిజనుల యొక్క చట్టాలని వారు గుర్తించి ఈరోజు నెల్లూరు నగర మేయర్ విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందుకు వారికి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక, అదేవిధంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాల తరపున, ఇతర పార్టీల తరపున, మాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరి తరపున ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.